ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి ఈ పూలతో ఏం చేస్తావు? దగ్గరుండి కార్యం జరిపిస్తావా? ఈ కవర్ తీస్తే మీరు ఇక్కడే పడిపోతారు. ఈ పూల మీద మత్తు మందు స్ప్రే చేయించాను. వీటిని తీసుకెళ్లి ఆ గాయత్రి గదిలో చక్కగా అలంకరిస్తారు. ఈ పూల మీద మీరు స్ప్రే చేసిన మందు రాత్రి వరకు ఉంటుందా? కాసేపాగి ఈ పూల మీద ఈ మత్తు స్ప్రే మళ్ళీ చేస్తాను. అది అది రమాప్రభ అంటే. ప్లాన్ అంటే ఇలా 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 ఉండాలి. నేనేమి దగ్గరుండి మీలా చప్పట్లు కొట్టి పాల గ్లాస్ ఇచ్చి గాయత్రిని అనంతిని గదిలోకి పంపిస్తాననుకుంటున్నారా? నేనుండగా వాళ్ళ కాపురం ఎలా జరగనిస్తాను? వాళ్ళను సంతోషంగా ఎలా ఉండనిస్తాను? నేనుండాల్సిన స్థానంలో ఉన్నదాన్ని ఎలా అంత ప్రశాంతంగా వదిలేస్తాను? అమ్మయ్యా, ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. ఇంక కార్యం జరగదు, మా రమాప్రభ జరగనివ్వదు. అయిపోయిందా అమ్మ అలంకరణ? ఇంకా అవలేదా? పోన్లే, మీ అమ్మ దగ్గర లేకపోయినా అమ్మ స్థానంలో ఉండి నిన్ను ముస్తాబు చేయాలి కదా. మనం ఎన్ని అనుకున్నా ఇలాంటప్పుడే కలిసిపోవాలి. ఎంతైనా గాయత్రి కూడా నా కూతురు లాంటిదే. నేను గాయత్రిని దగ్గరుండి ముస్తాబు చేసి కొన్ని జాగ్రత్తలు చెప్పి గదిలోకి పంపిస్తాను. ఏం అక్కర్లేదు పిన్ని. మా అమ్మ అంత ప్రేమతో నిన్ను రెడీ చేస్తానంటే అలా అంటావేంటి? ప్రేమతో రెడీ చేస్తావు పిన్ని? నువ్వు 4 డైలాగులు నటిస్తూ మా మీద ప్రేమన్నట్టు చెప్తే మేం నమ్మేస్తామనుకుంటున్నావా? అంటే నాది ప్రేమ కాదా? అంతా నటనా? ఖచ్చితంగా నటనే. నాకు తెలుసు ఎవరేంటో. నీ కబుర్లు మా అక్క వింటుందేమో కానీ నేను కాదు. నువ్వేం నన్ను రెడీ చేయనవసరం లేదు. మా అక్కే నన్ను అలంకరిస్తుంది, నన్ను ముస్తాబు చేస్తుంది. అమ్మ స్థానంలో అక్క నిలబడి అన్నీ చేస్తుంది. నిన్నటి వరకు నా ప్రేమని కాదని, నా భర్తని పెళ్లి చేసుకోటానికి మీరు ఎన్ని వేషాలు వేశారో నేను మర్చిపోతాననుకుంటున్నారా? పిన్ని, పెద్దరికంగా ఇక్కడికొచ్చా. అంతే పెద్దరికంగా ఇక్కడ నువ్వు ఉంటే మంచిది. అలాగే త్రిపుర. సరే, నన్ను మీరు అర్థం చేసుకోలేకపోయినా పర్లేదు. అవమానించినా నేను పట్టించుకోను. కానీ పద్ధతి ప్రకారం నా తరపున నేను చేయాల్సింది చేస్తాను. ఊర్వశి, మన తరపున తెచ్చిన మల్లెపూలు ఇవ్వు. నాకు పువ్వులు పెట్టే అర్హత లేదని గాయత్రి అభిప్రాయం.
సర్లే, తన మాట ప్రకారమే కానిద్దాం. వీటిని గదిలోకి వెళ్ళేటప్పుడు నీ చేతులతో గాయత్రి తల్లో నువ్వే పెట్టు. తీసుకోమ్మా. పదవే. ఇంకా ఈ రహస్యాన్ని దాచడం కరెక్ట్ కాదు. ఈ నిజాన్ని నాలోనే ఉంచుకొని గాయత్రితో సంతోషంగా ఎలా ఉంటాను? గాయత్రి వాళ్ళ నాన్న మా అన్నయ్య వల్లనే చనిపోయాడని, వాళ్ళ జీవితాలు తలకిందులుగా మారడానికి మా కుటుంబమే కారణమనే నిజం గాయత్రికి ఈరోజు చెప్పేయాల్సిందే. ఈ ఇంటి కోడలు నవ్వాలని ఎన్ని కలలు కన్నాను. నా కలలన్నీ చెదరగొట్టిన ఈ గాయత్రి కాపురాన్ని ఎలా జరగనిస్తాను? దాని సంసారాన్ని నాశనం చేయకుండా ఎలా వదిలేస్తాను? ఏంటక్కా, అక్కడ గాయత్రిని గదిలోకి తీసుకువెళ్ళాలి కదా, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? ఏంటివి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.